దేవుని వాక్యం చూద్దాం. దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను ఆశీర్వదించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ముందు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి నుండి ఒక జనాంగాన్ని రప్పించాడు. ఆ జనాంగంలో నుండి మళ్ళా ఒక వ్యక్తిని రప్పించి ఆ వ్యక్తి ద్వారా ఈ భూలోకంలోని సకల వంశాలు కూడా రక్షింపబడేటట్టు, ఆశీర్వదించబడేటట్టు చేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక జనాంగం అని నేను చెప్పాను. మొదట ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాములో నుండి దేవుడు తెచ్చిన జనాంగము ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల్లో నుంచి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు వలన భూలోకములోని సకల వంశముల వారు ఆశీర్వదించబడటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, రక్షణ పొందడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవం లభించింది. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది. ఆ జనాంగం ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల లైన్లోకి రావడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు, ఆయన అబ్రహాము. ఈ అబ్రహాం కూడా ఒకప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉన్నాడు. ఆయన ప్రారంభం నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయన వయసు ఇంచుమించు 75 ఏళ్ళు. అంటే ఆయన నిజమైన దేవుడి స్వరం విని, నిజమైన దేవుడిని తెలుసుకొని, నిజమైన దేవుడి ద్వారా నడిపింపు పొందేటప్పటికి తన జీవితంలో 75 ఏళ్ల కాలం గడిచిపోయింది. అంటే మనలో కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నట్టు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో 20 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. నాకు 20 ఏళ్ల ప్రాయం, ఇంచుమించు 20 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే అంతకుముందు 20 ఏళ్ల జీవితకాలం పోయింది దేవుణ్ణి ఎరగకనే. అలాగే మీలో కూడా చాలామంది, కొంతమంది 25 ఏళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 ఏళ్ళకి తెలుసుకుని ఉన్నారు, కొంతమంది క్రైస్తవులుగా బర్త్ క్రిస్టియన్స్గా పుట్టినప్పటి, అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి పిల్లలుగా పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని నమ్ముకున్న దేవుడికి వీళ్ళు హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది. పూటకేమో ఇద్దరు విశ్వాసులకే పుట్టారు కానీ అవిశ్వాసులుగా బతికారు. వీళ్ళు కూడా మళ్ళీ దేవుని వైపు మళ్ళుకునేటప్పటికి కొంతమందికి 25 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టింది, 40 ఏళ్ళు పట్టింది, కొంతమందికి 60 ఏళ్ళు పట్టింది. మొత్తం మీద తెలుసుకున్నారు. అలాగే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయనకి 75 ఏళ్ళు వచ్చింది. ఆ ప్రాయములో ఆయన దేవుణ్ణి కలుసుకొని దేవునితో నడవటం మొదలు పెట్టాడు. అలాగా నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా గొప్ప జనం చేస్తాను. నీ ద్వారా సంతానాన్ని రప్పిస్తాను. వాళ్ళ ద్వారా భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేసి అబ్రహాముని తానున్న ప్రదేశం నుండి కనాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము తండ్రి ఇల్లు విడిచి బంధువుల యొద్ద నుండి సొంత దేశం నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత అసలు అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే, నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. అర్థమైందా? ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. నీకు సంతానాన్ని ఇస్తాను. ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు, నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బంధుజనులే కాదు, భూలోకములోని సకల వంశాలు, సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే, ఇవేం కొత్త సంగతులు కాదు, మీరేం ఎరగని సంగతులు కాదు. అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి, ఆ ఆశను బట్టి అబ్రహాం బయలుదేరేటట్టు చేశాడు.
మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దర్శించాడు, ఆశపడి బయలుదేరాడు. హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆగాడు. ఎందుకు ఆగావు? నిన్ను కనానుకు బొమ్మన్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేసావు బ్రేకు? ఇక్కడ కాదు కదా నిన్ను నేను ఉంచుతానంది, ఈ దేశం కాదు కదా నీకు ఇస్తానంది, నేను చూపించే దేశం వేరుగా ఉంది, అక్కడికి పోవాలి నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి. ఏం చేద్దామయ్యా, నాకేమో ముసలివాడైన తండ్రి ఉన్నాడు, మరి ఈ తండ్రిని కఠినంగా వదిలిపెట్టి నేను ఎడగదిలేది. బంధువులు స్వజనుల దగ్గర నుంచి అయితే పక్కకు రాగలిగాను, కానీ తండ్రిని వదిలించుకో నేను రావాలంటే నా వల్ల కావటం లేదు. నువ్వేమో తండ్రి ఇల్లు విడిచి వచ్చేయమంటున్నావు. ఎట్లయ్యా? మా నాన్న అన్నాడు. ఓహో, మీ నానే కదా నీ సమస్య, అట్లయితే మీ నాన్నకి అడ్రస్ మార్చేస్తాలే అని అక్కడి నుంచి లేపేశాడు వాళ్ళ నాన్నే. స్తోత్రం. అసలు భూమి మీద లేకుండా తీసేసి అక్కడ చేర్చుకున్నాడు. ఇంకా అడ్డం చెప్పడానికి ఏం లేదు. ఏంటి సంగతి అన్నాడు. ఇంకేం లేదా, ఇక బయలుదేరుతాను అన్నాడు. ఆ పద, మరి నేను చెప్పాను కదా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తానని అన్నాడు. బయలుదేరాడు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపు 75 ఏళ్ల వయసు నుంచి 99 ఏళ్ల వయసు వచ్చిన దాకా నిజంగా ఒక్కడిని కూడా ఇలా ఆయన ఎటు కూడా ఇయ్యట్లేదని ఈయనే హాగర్ని చేసుకొని ఒకడికి అన్నాడు. అదో తలపోటు అయిపోయింది. చివరికి ఆయన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి, దాన్ని పక్కన పెడదాం. 99 ఏళ్ల ప్రాయం వచ్చింది. 75 నుంచి 99 అంటే ఇంచుమించు 24 సంవత్సరాల కాలం గడిచింది. ఇచ్చిన వాగ్దానం నెరవేరలా. ఏమని ఆశపెట్టి తెచ్చాడు? ఏమి ఇస్తానని ఆశపెట్టి తెచ్చాడయా? సంతానాన్నేగా. ఎన్నేళ్ళు? ఇన్నేళ్ళ 24 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ ఎదురుచూపు, సుదీర్ఘ విశ్వాస పరీక్ష. అయినా సరే పిలిచినవాడు నమ్మదగినవాడు. వీళ్ళ శరీర స్థితిగతులు మారిపోతున్నాయి. శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సైన్స్ ప్రకారం శారా సంతానాన్ని గంటానికి అసలు అవకాశమే లేదు. శారాని టెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా వైద్యులు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈమెకి సంతానం కలగదు అని చెప్తారు. అలాంటి పొజిషన్ ఆమెది. కానీ 99 సంవత్సరాల ప్రాయములో అబ్రహాం వచ్చినప్పుడు, 89 సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు, మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఒక రోజు ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే యెహోవా అతనికి కనబడ్డాడు. యెహోవా కనబడ్డాడు. యెహోవా అంటే ఒకడా, ఒకరికంటే ఎక్కువ? ఒకటే. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అక్కడ నిలబడ్డారు. యెహోవా కనబడ్డాడు అని రాశాడు పైన. తర్వాత ఏం చెప్పాడంటే 3 మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు. 3 మనుషులు. ఆ 3 అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. అది ఎండజాము. ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా గుడారం బయట ఉంటారు లేదా గుడారం లోపల ఉంటారు. ఈయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో సమాచారం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రకంగా కలిగిందో, ప్రేరణ కలిగిందో, మొత్తానికైతే ఇంట్లో లేడు, బయట లేడు, వాకిట్లో కూర్చున్నాడు. ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా 3 బాటసారుల్లాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు. 99 ఏళ్ల వయసు ఉన్న ఆయన, 99 ఏళ్ల వయసు. సాగిలపడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన. ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు. మరి నా గృహానికి వచ్చావు కదా, నాకు సమీపానికి వచ్చావు కదా,
నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద? నేను ఒప్పుకోను. దేవా, నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అని అక్కడ దేవుణ్ణి ఆపటం. సరే, త్రియేక దేవుడు అబ్రహాంతో మాట్లాడి, సరే నువ్వు చెప్పినట్టు చేయవయ్యా అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు. శారాకి చెప్పాడు, ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు? 3 మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు. ఆమె రెడీ చేసేసింది. ఆమె కూడా చురుకైంది. అప్పటికి ఆమెకి 89 ఏళ్ళు. ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి పిసకాలంటే మన వాళ్ళకి చెమటలు దగ్గారిపోతాయి. మరి ఆమె 89 ఏళ్ల వయసులో 3 మానికల మెత్తని పిండి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది. స్తోత్రం. అంటే ఏ టైపులో ఉందో చూడండి. తర్వాత తృప్తిగా తిన్నారు. తిని బయలుదేరుతున్నారు. నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు, షో చేయటం కాదు, నిజంగా అందుకే వచ్చాడు. అసలు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే సొదొమ గొమొర్రాలని విజిట్ చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను దర్శించడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ మార్గంలో తన దాసుని కలుసుకున్నాడు. మమరే ప్రాంతంలో చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా. అర్థమైందా? మరి జీవం గల దేవుణ్ణి గుర్తుపట్టాలంటే, ఆయన్ని కనుగొనాలంటే మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడేమో అబ్రహాం గుర్తుపట్టాడు, సొదొమకు పోతేనేమో అక్కడ లోతు గుర్తుపట్టాడు. వీళ్ళిద్దరికి ఆత్మీయ స్పర్శ ఉంది. మిగిలిన వాళ్ళు చాలామంది వాళ్ళని చూశారు కానీ వాళ్ళు ఎవరు బాటసార్లు అనుకున్నారు. ఎవరు వాళ్ళని ఆపలేదు, అంత నీళ్ళు ఇవ్వలేదు, అంత ఆతిథ్యం చేయలేదు, ఏం పట్టించుకోలే. కానీ అబ్రహాముకు తెలుసు. అబ్రహాం ఆపాడు, ఆతిథ్యం చేశాడు, అయిపోయింది. దేవుని పద్ధతి ఏంటంటే దేవుని పద్ధతే కాదు, దైవ జనులు దేవుని భక్తుల పద్ధతి కూడా అదే. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకివ్వబోయేటప్పుడు మన దగ్గర నుండి ఎంతో కొంత పొందగోరతాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనల్ని ఏదైనా ఒక విషయంలో ఆశీర్వదించబోయేటప్పుడు మన యుద్ధ నుండి దేవుడు ఏదో ఒకటి పొందగోరతాడు. మీకు అందరికి అర్థమైందా? దేవుడు పొందగోరటం ఏంది అనుకోవద్దు, నేను చెప్పేది నిజమే. అది దేవుని పద్ధతి. దైవజనుల పద్ధతి కూడా అదే. దేవుని బట్టి దైవజనులు. సారేపతిలోనున్న విధవరాలు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా తీరేంత వరకు ఆ ఇంట సమృద్ధి ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఆ ఇంట్లో ఏమీ లేవు. విధవరాలు, భర్త లేడు, ఒక బిడ్డున్నాడు. ఆ పట్టెడు పిండితో రొట్టె చేసుకొని ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె రొట్టె మీద వేసుకొని కాల్చుకొని అది తిందాం, ఇక రేపటికి దేవుడే చూసుకుంటాడు. మరి ఈ పూటకు ఉంది, రేపటికి లేదని ఈ పూట ఉన్నదాన్ని తినకుండా ఉంటే చచ్చిపోతాం కదా. రేపు పోయేది ఇయాలే పోయే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఉందిగా, ఉన్నది తినేద్దాం అనుకుని ఏదో కట్టెలు ఎరుకుందామని వచ్చిందా. ఆమెను దర్శిస్తాడు ఏలియా. ఆమె తొట్టిలోని పట్టెడు పిండి ఉంటే అందులో నాకు చిన్న అప్పం చేసుకొని రా అంటాడు. అప్పం అంటే తెలుసు కదా మీకు, స్తోత్రం. గోధుమ రొట్టెలో బెల్లం వేయకపోతేనేమో రొట్టె, బెల్లం వేస్తేనేమో అప్పం. స్తోత్రం. నాకు తెలిసి హల్లెలూయా. అర్థమైందా? అప్పంలో స్వీట్ ఉంటుంది, రొట్టె ఏమో సప్పగా ఉంటుంది. రొట్టెలోకి ఏమో కూర వినియోగించాలి, అప్పంకి కూర అవసరంలా, తీపిగా ఉంటుందిగా, అలా తినేయచ్చు. మీకు తెలియకపోతే చెప్పండి, మనం కలిసి చేద్దాం రొట్టె ఏదన్నా ఒకటి, అప్పం. దేవునికి స్తోత్రం. మీకు తెలియదా? ఉన్నదే పట్టెడు పిండి. పట్టెడు అంటే ఇది, పట్టెడు అన్నం అంటాం కదా, అంటే అట్లా గుప్పెడు తీసుకుంటే ఎంత వచ్చిందో అంత.
ఇంత పిండి ఏమాత్రం అండి? ఆమెకి ఆమె కొడుకు సరిపోయిద్దా? ఆమెకు ఉన్నదే కొంచెం అయితే ఈయనొచ్చి అంటాడు, అందులోనే నాకు కొంచెం ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటాడు. నాకు అర్థం కాదు, ఉన్నదే పట్టెడు పిండి అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటే, ఆ చిన్న అప్పం తిని ఈయన ఏం కడుపు నింపుకుందామని? ఒక్కసారి ఆలోచించండి. ఆ పట్టెడు పిండి ఈయనకు సరిపోయిద్దా? అప్పుడు తిండి మామూలుగా తినలా. సారా ఎన్ని రొట్టెలు చేసింది? 3 మానికల మెత్తని పిండితో చేసింది. వచ్చింది 3. 3 మానికల మెత్తన, మానికంటే 2 కిలోలు, అప్పుడు 6 కిలోల రొట్టెలో ఎన్నో అవుతాయి ఊహించండి. అన్ని రొట్టెలు పెడితే ఇంత వస్తుంది. అంటే ఏ రేంజ్లో తిన్నారో, మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఏలియా, నీకున్న పట్టెడు పిండిలో నాకు ఒక చిన్న అప్పం చేసురా అంటే, ఆ అప్పం తిని కడుపు నింపుకుందామనా? కాదు 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 కాదు. దేవుడు ఆమె ఇంటిని ఆశీర్వదించాలనుకున్నాడు, ఆమెకు సమృద్ధి ఇవ్వాలనుకున్నాడు. ఇశ్రాయేలు మొత్తంలో కూడా కరువు ఉంది, కానీ ఆమెకు కరువు లేకుండా చేయాలనుకున్నప్పుడు తన దాసుని ఆమె ఇంటికి పంపించి ఆమె దగ్గర నుంచి కొంత ఆయన పొందేటట్టు చేశాడు. అర్థమైందా? ఆమె చేసింది ఆ పని. ఇక అంతే. పట్టెడు పిండి అందిగా, తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. తీసి రొట్టెలు చేస్తుంటే వస్తూ ఉంది, చేస్తూ ఉంటే వస్తూ ఉంది. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం ఆమె జీవితంలో స్టార్ట్ అయింది. ఇది ఆమె జీవితంలోకి దేవుడు అనుమతించడానికి ముందు ఆమె యొద్ద నుండి ఆమెకే లేని స్థితిలో ఆమె దగ్గర మళ్ళీ పొందగోరాడు, తన దాసునికి ఇప్పించగోరాడు. అంటే దేన్ని బట్టి ఆమెను దీవించాలి అంటే, ఆమెకున్నదే కొంచెం అయితే అందులో నా దాసునికి పెట్టింది కాబట్టి నేను దీవిస్తున్నాను, లాజిక్ చూపించి బ్లెస్ చేశాడు. కొన్నిసార్లు మనకి ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి, మనకే ఇబ్బంది కలుగుతుంటే ఈ టైంలో మనం మళ్ళీ దేవుని కొరకు లేదా దైవజనుల కొరకు ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పరీక్షలాగా ఉంటుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా దేవుని కొరకు మనం అడుగు ముందుకు వేసినప్పుడు, దేవునికి కేటాయించిన దాని విషయంలో రాజీ పడకుండా మనం దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదాన్ని, తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. అది దేవుని పద్ధతి. ఈ ఒక్క చోటే కాదు, ఇంకా మీరు మరికొన్ని చోట్ల కూడా మీరు దీన్ని గుర్తించవచ్చు. ఏలియా విషయంలోనే కాదు, ఇంకా మరికొంతమంది జీవితాల్లో కూడా మనం చూడవచ్చు ఇది. ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుతో అంటాడు, నా కుమారుడా ఏశావు, నేను వృద్ధుడైపోయాను, నేడో రేపో దేవుడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళక మునుపు నిన్ను ఆశీర్వదించాలి నాయనా, నిన్ను దీవించాలి, కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రా, అది నాకు పెట్టు, అది తిని నేను నిన్ను తృప్తిగా దీవిస్తాను నాయనా అని చెప్తాడు. ఇదే ఆదికాండంలో మీరు అది చదువుకోవచ్చు, మీకు తెలియంది కాదు. అంటే దేవుడు అయినా దైవజనులైనా ఒక దీవెనని ఇవ్వబోయేటప్పుడు ఎవరికైతే అది ఇవ్వాలనుకున్నారో వారి యొద్ద నుండి ఏదో ఒకటి పొంది ఆ తృప్తితో వారు దీవించినప్పుడు ఆ దీవెన ఆ వ్యక్తికి స్థిరపడిద్ది. స్తోత్రం. ఇసాకు చెప్పాడని, ఇసాకు పెద్ద కొడుకు ఏశావు పోతాడు అడవికి పోయి వచ్చేసరికి చిన్న కొడుకు యాకోబు వాళ్ళ అమ్మ మాట విని శుభ్రంగా తీసుకొచ్చి ఫుడ్ పెట్టి ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను కొట్టేస్తాడు. అది మీకు తెలిసిన స్టోరీయే. ఎందుకంటే ఈయనకు మంద దృష్టి వచ్చింది, ఇసాకు కళ్ళు కనపడట్లా. కాబట్టి చిన్నోడు వచ్చాడు పెద్దోడి గెటప్లో, తండ్రికి ఆహారం పెట్టాడు, ఆహారం తృప్తిగా తిన్నాడు, శుభ్రంగా దీవించాడు. ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ఇస్సాకు ద్వారా కూడా మనకు చూపిస్తున్న విషయం ఏంటంటే, సొంత వాళ్ళైనా సరే, ఇప్పుడు సారెపత విధవరాలు అంటే ఏలియాకి ఆమెకు సంబంధం లేదు, ఆమె బయట వ్యక్తి, అయినా ఆమెను దీవించాలన్నప్పుడు కూడా ఏలియాకి అంత ఒక చిన్న అప్పం ఆమె ద్వారా పెట్టి దాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకు విషయంలో, ఇస్సాకు సొంత కొడుకు
వేసావు. కానీ ఇస్సాకు కూడా అదే అన్నాడు, ఏమని? నువ్వు ఆహారం తీసుకున్నా, అది తిని నేను నిన్ను దీవించాలి. నేను తినకుండా దీవించలేవో, నీ కొడుకేగా. ఏం ఒక పూట వేటాడి మాంసం తీసుకొస్తే అది తిని ఏదో నువ్వు అది ఇదైపోదామనే? కాదు కాదు కాదు. ఒక ఆలోచన చెప్పండి మీరు. ఇస్సాకు గతి లేనోడా? ఇస్సాకు గతి లేనోడా? ఇస్సాకు పంట వేసి 100 ప్రతిఫలం పొందినోడు. ఇస్సాకు సమృద్ధి గలవాడు. ఇస్సాకు సమృద్ధి గలవాడు తల్లి. ఇస్సాకుకి ఆహారానికి కొదువేముంది? ఆయన దగ్గరే మంద ఉంది. ఆ మందలోదే తీసుకొచ్చి యాకోబు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వండి పెట్టింది. ఆయన మందలోదే. స్తోత్రం. మరి మందల పశువులు ఉండగా నువ్వు వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టి అంటాడేంది? అంటే తన కొడుకు సొంతంగా కష్టపడి వాని సొంతంగా సంపాదించి అది తీసుకొచ్చి నాన్నకు పెడితే నాన్న అది తిని ఆ వృద్ధాప్యంలో, అబ్బా నా కొడుకు ఆహారం పెట్టాడు, తృప్తిగా తిన్నాను, నా దేవా ఇదిగో నా కడుపు నింపిన నా బిడ్డను ఆశీర్వదించాయి అని తృప్తిగా 4 మాటలు పలికినప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. ఆయన ఆ దీవెనలు బిడ్డ మీదికి రావాలంటే వాని కష్టార్జితం తండ్రి తినాలి. కొడుకులారా తెలుసుకోండి, తల్లిదండ్రుల కడుపు కొట్టవాకండి. వాళ్ళ కడుపు కట్టుకొని మీకు పెట్టినారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాళ్ళ కడుపు కట్టుకొని నీ కడుపు నింపారు. వాళ్ళకు వృద్ధాప్య స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాయన నీ కష్టార్జితం, ఒకప్పుడు వాళ్ళ కష్టార్జితం తిని నువ్వు పెరిగావు, నీ కష్టార్జితం నిశ్చయంగా నీ తల్లిదండ్రులు కొంతైనా పొందాలి. అలా పొందితే నువ్వు 100 దీవించబడతావు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటప్పుడు, వాళ్ళకు నువ్వు పెట్టేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, నీతిమంతుల, అనీతిమంతుల, మేలు చేశారా, కీడు చేశారా, గొణిగారా, శనిగారా, తిట్టారా, సాధించారా, ఏం పట్టించుకోవద్దు. ఏం పట్టించు. 1 జన్మనిచ్చారు, 2 పెంచి పెద్ద చేశారు, 3వది వాళ్ళ పొట్ట కట్టుకొని పొట్ట నింపారు, 4వది అన్నిటికంటే శ్రేష్టమైంది నీ బాధ్యత, 5వది దేవుడు సంతోషించే విషయం, 6వది దేవుని ఆజ్ఞ, 7వది వాళ్ళు నీవు పెట్టిన ఆహారము ద్వారా తృప్తి చెంది మనసులో నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటే నీవు నీ బిడ్డలో కూడా ఎప్పుడు తరిగిపోని దీవెన సమృద్ధి నీ ఇంట్లో ఉంటుంది. వాళ్ళకి పెట్టే దగ్గర నువ్వు దరిద్ర బుద్ధి చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతావు. ఒకవేళ నువ్వు పీనాస్థానంతో కుప్పేసినా నేను గ్యారంటీ ఇస్తా, నువ్వు సచ్చిందాకా తినలేవు. దాన్ని ఎవడో తినిపోతాడు పక్క. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లియర్గా చెప్తే అర్థం కాకపోతే ఇంక క్లియర్గా ఉంది. అర్థం అయింది కదా? కాబట్టి తెలుసుకోండి, తృప్తిగా తిని, తనకేం గతి లేక కాదు, మందలు ఉన్నాయి, చక్కని వంట చేసిద్ది రెబ్కమ్మ. ఆయనకి గతి, కొడుకు కష్టం తిని ఒక్క పూటైనా తిని వాడిని దీవించాలి. అంటే ప్రతిఫలం పొంది దీవించినప్పుడు దాని రిజల్ట్ వేరు. అందుకని ఆ పని చెప్పాడు అన్నమాట. ఏలియా చిన్న అప్పని చేసిరమ్మా అంటాడు. అలాగే ఇస్సాకు ఆహారం తీసుకొని రారా దీవించాలా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దైవ జనుల దగ్గర మీకేం కనపడుతుందంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దైవ జనుల్ని మన ముందుకు తీసుకొస్తాడు, మనకున్న దానిలో చెయ్యమని మనల్ని ప్రేరేపిస్తాడు. అలా చేయడానికి మన వెనకడుగు వేయకూడదు, పిసినితనం చూపకూడదు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సాక్షులుగా, దేవుని పాత్రలుగా ఉన్నవారికి చేసే విషయంలో వెనకడుగు వేయకూడదు. అక్కడ మనం ఎంత ధారాళంగా దాతృత్వంగా ఉంటామో అంత దీవెన అనేది ఖచ్చితంగా మనకు సొంతం అయితే. అనుమానంగా కొట్టాల్సిన అవసరం లేదే. అంటే అన్న ఇది ఆర్థిక సంబంధమైన విషయం కాదు అందుకని అనుమానం కొడుతున్నారు అంటారా? అంటే ఏదో మీరు నాకు చేయమని నేను అడగట్లేదమ్మా, మీకు వందనాలు, నాకు కాదమ్మా. మీరు దీవించబడినట్లు దేవుని కార్యముల కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండండి. దేవుని కొరకు చేయటానికి సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్పా. నా అంశం అది కాదు, సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్పా. ఇక్కడ అబ్రహాం దగ్గర కూడా అంతకుముందు ఎన్నోసార్లు దేవుడు అబ్రహామును దర్శించాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు దర్శించాడు, తర్వాత హారాన్లో ఉన్నప్పుడు మళ్ళీ దర్శించాడు,
ఆ తరువాత సొదొమ గొమొర్రా రాజులు శత్రురాజుల చేత తన్నులు తిని బందీలుగా పట్టబడినప్పుడు లోతు కోసం ఆ రాజులతో ఫైట్ చేసి లోతుతో పాటు ఈ సొదొమ సంబంధులను కూడా కాపాడి వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని రప్పించి వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తి వాళ్ళకి ఇచ్చే దగ్గర కూడా సొదొమ రాజు అంటాడు, మా ఫ్యామిలీస్ని మాకు ఇచ్చి సంపద నువ్వు తీసుకో, ఎందుకంటే మాకు సౌండ్ బాగుంది, ఫుల్ సౌండ్, మేము ఆ సొమ్ము నువ్వే తీసేసుకో అంటే సొదొమ రాజు అబ్రహాం అంటాడు, అబ్రహాముని నేనే ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను, నాకు అవసరంలే. నువ్వు నన్ను ధనవంతుని చేసేది గతి లేక వాడి చేత తన్నులు తిని నువ్వు బందీగా పట్టుబడిపోతుంటే వాళ్ళంతన్నీ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నీకు స్వేచ్ఛనిచ్చి నీకు ఫుడ్ పెట్టింది నేనురా పిచ్చోడా, నువ్వు నాకు ఇచ్చేది నీ బొందా, అవసరం లేదని ఒక్క నూలు పోగు నాకొద్దు, చెప్పుల వారు కూడా నాకొద్దని ముఖం మీదే చెప్పేస్తాడు రాజుకి. అది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శిస్తాడు. మళ్ళా, అబ్రహామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగు, ఎందుకంటే డబ్బు విషయంలో నువ్వు రాజీ పడలా, కక్కుర్తి పడలా, రోషంగా ఉన్నావు, నచ్చావు నాకు అన్నాడు. అవునా? అది 15లో కనపడిద్ది. 17లో మళ్ళీ దర్శిస్తాడు. అంటే అనేక పర్యాయాలు దేవుడు దర్శించాడు. కానీ ఎన్నిసార్లు వచ్చినా ఆహారం తీసుకోవాలి అబ్రహాం దగ్గర. కానీ ఈ మారు ఆదికాండం 18లో మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనుషుల్లాగా వచ్చారు. ఇక్కడ అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు, తిన్నాడు. తిని వెళ్ళేటప్పుడు అన్నాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నిశ్చయముగా నేను మరలా దర్శిస్తాను నిన్ను, అప్పుడు నీ భార్య అయిన శారా చేతిలో కుమారుడు ఉంటాడు అన్నాడు. ఇన్నాళ్ళేమో కనబడి మాటలు చెప్పాడు, ఈసారి ఏకంగా ఫుడ్ తిని బ్లెస్ చేశాడు అన్నమాట. ఇదిగో తింటున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా కార్యం చేయబోతున్నా, అందుకే వచ్చాను, నీ దగ్గర పొందాలని వచ్చాను, తింటున్నా. బాగుంది. ఇక్కడ తిన్నాడు, ఇక్కడ అబ్రహాం భార్యను ఆశీర్వదించాడు. లోతు దగ్గర తిన్నాడు, లోతు ఫ్యామిలీని రక్షించాడు. ఎక్కడ ప్రతిఫలం పొందినా అక్కడ ఆయన ఆశీర్వాదం అనేది ఇవ్వకుండా లేడు. ఇంతవరకు నీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పే మ్యాటర్ ఏంది అనే డౌట్ మీకు ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. అది రానియొద్దు. ఇప్పుడు ఆ వచనం దగ్గరకు వస్తున్నా. తిన్నాడు, ఈ మాట అన్నాడు, ఇక బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు దేవుడు తనలో తాను అనుకున్నాడు. అబ్రహాం ఏమో సాగనంపబోయాడు. ఇంకా బయలుదేరుతావు నాయన అంటే, అలాగే ప్రభువా, చాలా సంతోషంగా ఉంది నాకు, రైట్, మంచిది, నేను అన్నట్టు జరుగుతుంది, మీదటికి వస్తాను, ఖచ్చితంగా కొడుకుంటాడు నీకు. ఇన్నాళ్ళు నువ్వు నిరీక్షించావు, ఆ వాగ్దానం నెరవేర్పు కోసం నీ విశ్వాసం నేను చూశాను, నీ నమ్మకత్వం నేను చూశాను, నీ స్థిరత్వం నేను చూశాను. తప్పకుండా నేను నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బిడ్డని ఇస్తాను, ఇక డౌట్ లేదు చెప్పి బయలుదేరి వెళ్తా ఉంటే, అలాగే ప్రభువాని సాగనంపుదానికి వచ్చాడు. అకాయ్, నిదురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా, కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది, నిదురలోనా పాడు నిదురలోనా.
కన్యకలకు ఏమి జరిగెనే, మొద్దు నిదురే వారికి శాపమాయనే. ఇప్పుడు నేను ఎందుకు పాడానని చూస్తున్నారు కదా మీరు. ఎవరో కునికినట్టున్నారు, ఈ పాట అందుకున్నాడు అనుకుంటున్నారు. బుద్ధి లేని కన్యకలకు ఏమి జరిగను, మొద్దు నిద్ర వారికి శాపమాయను. నీకేమయ్యా పొద్దంతా చాయగిరి చేసి వచ్చాం అని మీరు బిల్డప్ ఇస్తారని నాకు తెలుసు. అందుకే నేను కూడా పొద్దున్న నుంచి ప్రార్థనా తోటలో చాకిరి చేస్తున్నా. చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సాక్షులు. నేను చేశాను, మీరు చేశారు, అందరం కష్టపడ్డాం, ఖాళీగా ఎవరు లేరేడా. కాబట్టి నేను కళ్ళు తెరిచి మెలుగుతో చెప్తున్నప్పుడు నువ్వు కూడా కళ్ళు తెరిచి మెలుగుతో వినాలి. స్తోత్రం. వింటారా? వినండి. మూడు విషయాలు అందించి ప్రార్థన చేసేస్తా. నిజంగా ఆ మూడు విషయాలు ఎంతసేపు పట్టిద్దని నన్ను అడగండి. మూడు సంగతులు చెప్పి ప్రార్థన చేసేస్తా. ఓకేనా? అందరు వినాలి. ఎక్కడొచ్చాగా సాగనంపడానికి బయలుదేరి. అప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును, అతని ద్వారా వచ్చేటువంటి బిడ్డల ద్వారా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడేంత గొప్ప జనం అతనికి ఇవ్వబోతున్నాను. అంతేకాదు, అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నాయందు భయభక్తులు కలిగి తన పిల్లలు కూడా బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. మీరు ఒక్క మొక్క చెప్పండి, అసలు అబ్రహాముకి వాగ్దాన సంతానం అసలు ఇంకా కలిగిందా? కలగల. అసలు సంతానమే కలగలేదు. వాగ్దాన సంతానం శారా నుండి సంతానం కలగలేదు. హాగర్ నుండి సంతానం కలిగింది, కానీ ఆ సంతానం వాగ్దాన సంతానం అనబడదు. అది నీ తొందర వల్ల నీ సంతానమని ఆ సంతానాన్ని అరణ్యానికి పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాం ఒంటరిగాడే ఉన్నాడు, పిల్లలు లేని స్థితిలోనే ఉన్నాడు. అసలు సంతానమే లేని స్థితిలో అబ్రహాం ఉంటే ఆయన అంటాడు, నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లు, యెహోవాకు భయపడి క్రమముగా జీవించున్నట్లు తన పిల్లలకు వారి పిల్లలకు కూడా అబ్రహాము నేర్పటము ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగున్నాను అన్నాడు. ఇదండి పాయింట్. అసలు పిల్లలే పుట్టకముందు, ఆ పిల్లలు పెరిగి పెద్దగాకముందు అసలు అబ్రహాము ఆ పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో, వాళ్ళని ఏ విధంగా పెంచుతాడో అంతా నాకు ముందే తెలుసు అని మాట్లాడుతున్నాను. నేను ముందే ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనుషులంగా మనకు అది తెలియదు, కానీ అబ్రహాం ఏమవుతాడో, అబ్రహాము నుండి ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయో, అబ్రహాము ద్వారా భూ ప్రజలందరూ ఎలా ఆశీర్వదించబడతారో, అబ్రహాము తన సంతానాన్ని ఏ విధమైన క్రమంలో పెంచుతాడో, తన పిల్లలకి దేవుని యందు భయభక్తులు ఎలా నేర్పుతాడో, నీతి న్యాయములు అనుసరించి బ్రతకటం ఎలా నేర్పుతాడో, ఇవన్నీ అబ్రహాముకి ఇంకా సంతానము కలగక ముందే అబ్రహాం తన పిల్లలకు బోధించటం ఆయన చూశాడు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు. మనలో చాలామందిని
రక్షణలోనికి రాకముందే మనం అన్యులంగా నిజదేవుణ్ణి ఎరగని స్థితిలో అజ్ఞానాంధకారములో భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడే, ఆ స్థితిలో ఉండగానే మనం దేవుణ్ణి ఎరగక ఉన్నప్పుడే, లేదా ఎరిగి ద్వేషిస్తున్నప్పుడే నెక్స్ట్ మనం ఏం కాబోతున్నాం ఆయన ముందే ఎరుగున్నాడు. అందుకే నాశనం చేయలే. మనల్ని అన్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా కాచుకుంటానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి, చేతులు కలపండి. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కళ్ళు చూడ పెట్టుకున్నాయి ఎందుకన్నా మంచిదని. చేతులు కలపండి ఒకసారి. బతుకున్నావా? బాగా సజీవమేనా? రైట్. సౌలు విషయంలో ఇబ్బంది పడ్డ దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడో తెలుసా? ఇంకా 8 ఏళ్ల తర్వాత పుట్టబోయే దావీదు గురించి, 8 ఏళ్ల తర్వాత పుట్టబోతున్నాడు. పుట్టి మళ్ళా ఆయన సౌలు దగ్గరికి లైన్లోకి వచ్చేటప్పటికి మొత్తం 30 ఏళ్ళు. 30 ఒక 8, 38 ఏళ్ళు. 38 ఏళ్ల తర్వాత అతని లైన్లోకి వస్తాడు ఈ దావీదు అనే వ్యక్తి. ఇతని లైన్లోకి రాకముందే 38 ఏళ్లకు ముందే నేను నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాను ఒకడిని కనుక్కున్నాను అన్నాడు. సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. ఆ సౌలు పరిపాలన 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే సమూయేలు ఈ మాట అన్నాడు: దేవుడు నీ యొద్ద నుండి రాజ్యము తొలగించి నీ పొరుగువానికి ఇస్తానికి సిద్ధపడ్డాడు, తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడు అని సౌలుతో చెప్తాడు. అప్పటికి సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 years. అర్థమైందా? ఆ తర్వాత 8 ఏళ్లకు దావీదు పుడతాడు. పుట్టి 30 ఏళ్లకు లైన్లోకి వస్తాడు. మొత్తం 38 ఏళ్ల చరిత్ర, తర్వాత జరగబోయే చరిత్ర ముందే చెప్పేశాడు సమూయేలు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో తెలుసా? సన్నివేశాలు జరిగి గతించిపోయిన తర్వాత మన జ్ఞాపకాల్లో ఉంటాయి, జరుగుతుంటే కొంచెం అర్థమవుతుంటుంది, కానీ జరగబోతున్న చరిత్ర మనకు తెలియదు. కానీ ఆయన మనందరినీ తల్లి గర్భములో పిండములుగా రూపింపబడక మునిపే మన చరిత్రలన్నీ ఎరిగి ఉన్నాడు. కొట్టో, గట్టి కొట్టో. ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. భూమి పునాదులు వేయకముందే నక్షత్రములు కలుగకముందే పితయబ్రామును పిలువకముందే ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నిన్నెరుగుదునని ఇర్మియాతో అన్నాడు. భక్తుడు పాటలో అంటాడు, భూమికి అసలు పునాదులే వేయబడక ముందు, భూమిని చెయ్యకముందే నువ్వు నన్ను ఎరుగున్నావయ్యా నువ్వు అంటాడు. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి. అసలు మనం ఏ భూమి నుండి మంటి ముద్దలుగా తయారు చేయబడతామో ఆ భూమే రెడీ కాక మునుపే నేను భూమిని తయారు చేస్తాను, తర్వాత అందులోంచి మంటి నుంచి మనుషులను చేస్తాను, ఆ మనుషుల్లోంచి వీళ్ళు వస్తారు వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. అమ్మా ఎంత జ్ఞానం ఆయన. ఓకే, అబ్రహాముకి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందే ఎదిగి
భవిష్యత్తులో తన దాసుడు ఏమేం కార్యాలు చేయబోతున్నాడు ఎరిగి అంటాడు, నేను చేయబోయేది నా దాసుడైన అబ్రహాముకు దాస్తానా? అబ్రహాం ఇంత గొప్పవాడు, ఇంత మంచి మనిషి, కాబట్టి నేను దాచిపెట్టను, నేను అన్ని చెప్తా అబ్రహాం. కానీ సొదొమని ఏం చేయబోతున్నాడు చెప్పాడు. నేను వచ్చింది ఈ పనికని. అబ్రహాం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అక్కడ లోతున్నాడు, ఈయన సహోదరుడి కొడుకున్నాడు అక్కడ. సొదొమని నాశనం చేస్తే లోతు పోతాడు. ఆల్రెడీ ఒకసారి పోయే పరిస్థితి వస్తే ఈయన కాపాడుకొని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అప్పుడన్నా సొదొమ దరిద్రులకు సిగ్గురాల, శత్రురాజులు వచ్చి తన్ని మొత్తం లాక్కొని పోతే అప్పుడన్నా దేవునికి వెళ్ళి తిరుగుతారు దరిద్రులు. వచ్చి మళ్ళా మూర్ఖ పనులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అక్కడ లోతున్నాడు. లోతు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఈయన అంటాడు, సొదొమ గొమొర్రాల పాపం విస్తారమైపోయింది, నా దగ్గరకు మొర వచ్చింది, ఆ మొర చొప్పున వాళ్ళు జరిగించలేదు చూసి ఫైనల్ చేసి, ఒకవేళ ఫైనల్ అయితే మొత్తాన్ని వినం చేసేద్దామని వచ్చాను, ఇట్లా చేయబోతున్నాను అబ్రహాం చెప్పాడు. సీక్రెట్ చెప్పాడు, ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఏ ప్రాంతాలని టార్గెట్ చేయబోతున్నాడో చెప్పాడు. దేవుని మనసు ఎలాంటిదంటే, ఆయనకు మనం అనుసంధానం అయ్యామనుకో, ఆయనకు దగ్గర అయ్యామనుకో, నాకే తొందర అనుకుంటే నాకన్నా తొందర ఆయనకి. స్తోత్రం. నేను కూడా దాచిపెట్టి నీకు చెప్పకూడదు అని అన్నీ చెబుతుంటా. ఆయన కూడా అంతే. ఆయన కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యామంటే ఆయన చేయాలనుకుని అని చెబుతాడు. భూమి మీద ఎలాంటి విలయాలు రాబోతున్నాయో చెప్తాడు, ఏం జరగబోతుందో చెప్తాడు, నువ్వు ఎరిగిన వ్యక్తుల జీవితాలు ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు. ఆయనకి నువ్వు ట్యూన్ అయితే చాలు, ఆయనకి నువ్వు కనెక్ట్ అయితే చాలు, అబ్రహాం లాగా నువ్వు ఆయనకి లింక్ అయితే చాలు, నీకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఆయన మనసు అది. ఇక్కడే కాదు, ఆమోసు గ్రంథంలో కూడా 3:7 అదే ఉంది. ఆమోసు గ్రంథం 3:7 అదే మాట ఉంటుంది చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అదండి ఆయన మంచితనం. తాను సంకల్పించినవి చేసేటప్పుడు ముందు తన సేవకులైన ప్రవక్తలకు, తన భక్తులకు బయలుపరుస్తాడట. మీలో కొంతమందికి అనుభవం ఉంది, చాలా విషయాలు ముందు జరగబోయే అన్నీ కూడా ముందే చూసేశారు. మీరు ఏవైతే చూశారో ఖచ్చితంగా అవి జరిగినాయి. అది జరిగినప్పుడు మీకు ఆశ్చర్యం, ఇది నాకు ముందే తెలుసు అని. ఎలా తెలుసు నీకంటే ఆయనే బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఉండలేడు. స్తోత్రం. ఎందుకంటే నీ మనస్సు ఆయన మనస్సుతో ట్యూన్ అయింది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన సహవాసంలో ఉన్నావు. అబ్రహాం లాగా నీ చూపు ఎప్పుడు కూడా ఆయన కోసం ఉంది. నీ హృదయం ఎప్పుడు కూడా ఆయన కోసం పరితపిస్తుంది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశలను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశలను నిలిపింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం ఇదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్న, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపాలను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపాలను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం
గుండె నిజంగా అబ్రహాం గుండెలాగా ఆయనకై ఆశపడితే, ఆయనకై ఎదురు చూస్తే, దావీదు కూడా అంటాడు, కొరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశించుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నిజంగా నీ ప్రాణం కూడా అలా ఆయన కొరకు ఆశ కలిగి ఉంటే, ఆయన సాంగత్యానికి పరితపిస్తే, ఆయన సాహచర్యాన్ని కోరుకుంటే, ఆయనతో నడవాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే, ఎవరికి కానంతగా నీకు దగ్గర అవుతాడు దేవుడు. ఎవరికి చెప్పని సంగతులు నీకు చెబుతాడు. అస్సలు దాచిపెట్టాడు. కొన్ని చెబితే నువ్వు టెన్షన్ పడతావు అనుకో, అప్పుడు చెప్పడు. వద్దులేను, అనవసరం ఇబ్బంది పడతావు, అదన్నా మరుగు చేస్తావు. నువ్వు తెలుసుకోదాకా అన్నీ చెప్తాడు. ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తాడు, ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్తాడు, దేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ప్రాంతంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్తాడు. యుక్తమైన అన్నీ నీకు చెప్తాడు. అబ్రహాముకి చెప్పాడు అట్లా. దేన్ని బట్టి చెప్పాడంటే అబ్రహామును ముందే ఎరిగి ఉన్నందున. ప్రియులారా, దేవుడు మనల్ని ముందే ఎరిగున్నాడు. ఇది మీరు ఎరుగున్నారా? ఒకవేళ ఎరిగి ఉండకపోతే ఈరోజు తెలుసుకోండి. మాకు తెలుసులే అంటే వదిలేయండి. ఎప్పుడు ఎరుగున్నాడు నిన్నంటే, అసలు నిన్ను నిర్మించిన ఈ భూమిని మంటి నేల మంటి రవ్వంతా కూడా నిర్మింపక మునుపే నా దేవుడు నిన్ను బాగా స్పష్టంగా ఎరుగున్నాడు. నీ హృదయం అంతటిని ఎరుగున్నాడు ఆయన. ఎరిగి భవిష్యత్తులో నువ్వు ఎలా మారుతావో, నువ్వు ఎలా ఆయనకి కనెక్ట్ అవుతావో ముందే ఎరిగి ఉన్నందున ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను తప్పించాడు. ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు. ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును కప్పాడు. అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు, చేదైన అనుభవాల్లో కూడా నువ్వు నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాటన్నిటి నుంచి. లేకపోతే నువ్వు అవుట్. ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు, ఇది గ్యారంటీ. కానీ నువ్వు ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డావంటే అది నువ్వు నడిచింది కాదు, నీ రెక్కబట్టుకొని ఆయన నడిపించింది. 100% నిజం అది. అప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాను కదంటే, నువ్వు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు, కానీ భవిష్యత్తులో నువ్వు చేంజ్ అవుతావు. ఎవరు కానంతగా డీప్గా ఆయన కనెక్ట్ అవుతావు, తెలుసు ఆయనకి. దూతలకు ఆశ్చర్యం, ప్రభువా వాళ్ళు నిన్ను అంగీకరించలేదు కదా, ఎందుకు నేను వాళ్ళు ఎంట పడుతున్నావు అంటే, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో లైన్లోకి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు కొంతమంది కనపడతారు చూడు, అన్యులు. వాళ్ళ విషయంలో నీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, కానీ దేవుడికి ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా నీలాగా, నీకంటే ఇంకా డెప్త్గా మారబోతున్నారు వాళ్ళు. నా జీవితంలో 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో చాలా చూసా, చాలా చూసా. నా ఓన్ ఫ్యామిలీలో చూసా, నా చుట్టుపక్కల సమాజంలో వ్యక్తులను చూసా చాలా. ఈరోజు నువ్వు చూస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళు కరడగట్టిన అన్యుల్లాగా నిజదేవుణ్ణి అసహించుకునే స్థితిలో ఒకవేళ వాళ్ళు నీ కనపడవచ్చు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీ కంటే డెప్త్గా వాళ్ళు మార్పు చెందబోతున్నారు. దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం. నీకంటే ఎక్కువగా దేవుని కనెక్ట్ అవ్వబోతున్నారు. ఏమో ఒక వీలైతే వాళ్ళు సేవ కూడా చేయొచ్చు. ఇన్నాళ్ళు నీ వల్ల కానీ సేవ వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు. కొన్నిసార్లేమో భవిష్యత్తును పక్కన పెట్టి ప్రస్తుతంలో వ్యవహరిస్తాడు. దేవుని కదలికలు అవి. కొన్నిసార్లేమో ప్రస్తుతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాడు. ఈ రెండు మనకు ఫేవరే. ఈ రెండిట్లో మనకు ఫేవర్ చేయడానికి ఆ పని చేస్తున్నాడు. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. కొంతమంది విషయంలో భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రస్తుతం ఎలా ఉన్నారో దాన్ని బట్టి నడుస్తున్నాడు. ఉదాహరణకి ఇస్కరియోతు, యోధా, సౌలు.
యూదా యేసుని వెండి నాణ్యాలకి అమ్మబోతున్నాడు, 30 వెండి నాణ్యాలకి. ఇలా అమ్ముకుంటాడన్న సంగతి తెలుసు ఆయనకి, అది భవిష్యత్తు. కానీ ప్రస్తుతానికైతే నమ్మకం ఉన్నాడుగా, 12 ఒకడున్నాడుగా, ఒకడై ఉన్నాడుగా. కాబట్టి ప్రస్తుతాన్ని చూసి ముందు నడిపిస్తా అంటే ఇటు భవిష్యత్తులో చెడిపోతాడు కాబట్టి ముందే ఎందుకు వాడిని ఇచ్చేయాలి, ప్రస్తుతం బాగున్నాడు కదా, ఇప్పటికైతే ఈ అంతస్తు పొందడానికి యోగ్యుడిగా ఉన్నాడు కదా, ఇచ్చేద్దాం. భవిష్యత్తులో చెడిపోతే అప్పుడు చూద్దాం. సౌలు కూడా అంతే, భవిష్యత్తులో ఫస్ట్ ఏమో దేవుడికి విధేయుడిగా ఉంటాడు, తర్వాత తిరుగుబాటు చేస్తాడు, ఇది తెలుసు దేవుడికి. ఆయన ప్రస్తుతం నమ్మకంగా ఉన్నాడుగా, ప్రస్తుతం హంబుల్గా ఉన్నాడుగా, ప్రస్తుతం వినయంగా ఉన్నాడుగా, దీనుడుగా ఉన్నాడుగా, కాబట్టి ఇప్పుడు యోగ్యుడు అని ఆ ప్రస్తుతాన్ని చూసి కొంతమందిని బ్లెస్ చేసి వాడుకున్నాడు. కొంతమంది ప్రస్తుతానికి విర్రవీగినట్టున్నా అలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడు. అది కొత్త నిబంధన సౌలు జీవితంలో కనపడింది. పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తును వదిలేసి నడిపించాడు. రెండోసారి చెబుతున్నా, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. స్తోత్రం. అర్థమైంది కదా మీకు? పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తు తేడా పడతాడని తెలిసి కూడా రాజును చేసేశాడు, ప్రస్తుతం లైన్లో ఉన్నాడు కాబట్టి. అంటే ఇతని విషయంలోనేమో భవిష్యత్తును చూడలేదు, ప్రస్తుతాన్ని చూశాడు. కానీ క్రొత్త నిబంధన సౌలు, అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అంటే పౌలుగా మారక ముందు చాలా క్రూరుడు. ఎంత దుర్మార్గం చేశాడంటే సంఘమును హింసించాడు, హత్యలు చేశాడు, దారుణాలు చేశాడు. ఆయన మీద దేవునికి వచ్చిన కోపానికి నల్లిని నలిపేసినట్టు నలిపేసేవాడు. నలపకపోగా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే దర్శించాడు. ఆ దర్శనం తర్వాత ఈ సౌలే పౌలుగా మారి మనందరం బైబిల్లో చదువుతున్న పుస్తకాలన్నింటిలో ఎక్కువ పుస్తకాలు రచించిన రచయితగా చరిత్రగాంచాడు, ప్రసిద్ధిగాంచాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. మరి పౌలు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నాడు సంఘానికి. కానీ ఆ సౌలుతో దేవుడు వ్యవహరించినప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాడు. ఓకే అర్థమైందా? అయిందా? ఎంతమందికి అయిన చేతులు ఎత్తండి. కొంతమందితోనేమో ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును పట్టించుకోకుండా నడుస్తాడు. కొంతమందినేమో ప్రస్తుతాన్ని వదిలేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుస్తాడు. ఇద్దరు సౌళ్ళ లైఫ్లో సరిపోయింది మనకి, ఇంక వేరే సాక్ష్యం అవసరంలా. టోటల్గా ఒకటైతే నిజం, దేవుడు మన భవిష్యత్తుని ఎరుగున్నాడు. మనం ఏం కాబోతున్నామో, మనం ఏం చేయబోతున్నామో, మన ద్వారా భూమి మీద ఏమేం కార్యాలు నెరవేరబోతున్నాయో మనకి తెలియదు, మన ఇంటి వాళ్ళకి తెలియదు, మన వీధి వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు. నీకు కూడా తెలియదు. నీ ద్వారా భవిష్యత్తులో దేవుడు జరిగించబోతున్నటువంటి కార్యాలు ఏమిటో సోదరి నీకు తెలియదు, నీ ఇంటి వాళ్ళకి తెలియదు, నీ వీధి వాళ్ళకి తెలియదు, నీ బంధువులకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సోదరుడా, నీ ద్వారా దేవుడు భవిష్యత్తులో ఏమేమి కార్యాలు చేయబోతున్నాడో నేను చెప్తున్నాను, ఇంటోళ్ళకి బంధువులకి కాదు, అసలు నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యం ఆనాడు నాకు కూడా తెలియదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊహలో కూడా అనుకోలేదు, అందుకే ఆ పాట పాడుకున్నా. అది మీకు తెలియని పాట. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని
తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మరేందనుకో నా పాట నేను ఊహలో కూడా అనుకోలేదు నాయన. అననీయ అంటాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు? సౌలు దగ్గరికా? చాలామందిని చంపాడయ్యా, ఇక్కడ కూడా ఉన్న నీ పిల్లల్ని చంపాలని వచ్చాడయ్యా, అట్లాంటి వాడి దగ్గరికి పొమ్మంటున్నావా ప్రభువా అంటే ఆయన అన్నాడు, అననీయ రాజులు ఎదుట, చక్రవర్తులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనులు ఎదుట, ప్రజల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అతడు. వెళ్ళు, నువ్వు వచ్చి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అతనికి దర్శనంలో చూపించాను, నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టినట్టు అతడు స్వస్థత పొందినట్టు. పో బిడ్డదారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యుల గురించి కలత చెందవాకండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు, నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి. నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగింది అది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. నీ నమ్మిక చొప్పునే జరుగునుగాక. ఆమేన్. అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు, కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు, ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా ఆమేనను. ఆమేన్, అంతే. ఎందుకంటే నువ్వు ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు. అసలు ఇవన్నీ కాకముందే ఆయన నీతో వ్యవహరించాడు, నిన్ను వెంటాడాడు, ఈ కార్యం నీకు చూపించాడు. ఈరోజు ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు నిత్య జీవానికి వారసురాలివి అయ్యావు, దేవుని కుమారుడివి, కుమార్తె అయ్యావు. ఇది నీకు వింత. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో, గత జీవితాన్ని ఊహించుకొని ప్రస్తుతాన్ని చూడు. ఈ లైఫ్ని నువ్వు ఊహించావా? ఈ రక్షణానుభవం, ఈ బాప్తిస్మం పొంది, పాపాలు కడుక్కొని, పరిశుద్ధపరచబడి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని, నిత్య జీవానికి వారసులను అవుతానని నువ్వు అనుకున్నావా? అనుకోలే. కానీ ఈరోజు చూస్తే, కొంచెం నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం జరిగింది? ఈ వింతగా ఉంది నా జీవితం, భలే మలుపు తీసుకుంది అని ఈరోజు ఈ మలుపును బట్టి నువ్వు ఎంతో సంతోషపడుతున్నావు, ఎంతో ఆనందపడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఊహలో కూడా ఊహించని ఈ అనుభవం నువ్వు చూసి ఎలాగైతే సంబరపడుతున్నావో, భవిష్యత్తులో నా దేవుడు నీ ఎడల జరిగించబోయే ఆ కార్యాలను చూసి కూడా నువ్వు అంతకంటే ఎక్కువ ఆనందపడతావు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు అంతే, యేసునామంలో హల్లెలూయా. అదే జరుగునుగాక. సేవకులు కూడా, దైవజనులు కూడా చెప్తున్నా, అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా. నా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు ఎరిగున్న దేవుడు. ప్రస్తుతానికి బాగున్నావా? మంచిది. భవిష్యత్తులో ఇంకా బాగుండేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఇప్పుడు దావీదు అనుకోలా ఇశ్రాయేలుకు రాజు అవుతానని. దావీదు ఏమన్నా కలగన్నాడా? కనీసం వాళ్ళ నాన్నకు కూడా నమ్మకం లేదు.
వాళ్ళ నాన్నకు కూడా నమ్మకం, ఎస్ఐకి నమ్మకం లేకనే మిగిలిన వాళ్ళనేమో సైనికులుగా యుద్ధ విద్యలు నేర్పడానికి పంపించి దావీదుకి గొర్రెలు కాసే కర్ర చేతికిచ్చి గొర్రెలు గాయరాన్ని పంపించాడు. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొచ్చి నీ కొడుకుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమని పంపాడయా, నీ కుమారులను నా ముందుకు రప్పించు అన్నప్పుడు దావీదును ఒక్క నాపి మిగిలిన వాళ్ళందరిని రప్పిస్తాడు. ఎందుకు ఆపాడు అంటే ఎస్ఐ మనస్సులో దావీదు ఒక వేస్ట్ ఫెలో లాగున్నాడు. అనుభవం లేనోడు, పిల్లోడు, తెలియనోడు, తెలివి తక్కువోడు, ఆ గొర్రెలు గాయటమే కష్టవాడు. వాడు రాజయ్యి వాడు యుద్ధం వెలగబెట్టేది ఎక్కడుంది? లేదు, వాడు వేస్ట్ క్యాండిడేట్ అని ఆ ఒక్కడిని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ రప్పించాడు. వచ్చిన వాళ్ళ పక్కకు పొమ్మంటున్నాడు దేవుడు. నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు, తన్నులు తింటుండొచ్చు, దూషణ పాలవుతుండొచ్చు, నువ్వు పనికి మాలిందానివనో, పనికి మాలినోడువనో, తెలివి తక్కువ దద్దమ్మవనో, నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు. నీ ఇంటోళ్ళు బయటోళ్ళు, ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు, నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను గూర్చి నువ్వు అనుకుంటుండవచ్చు, నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, దావీదు గురించి దావీదుకు నమ్మకం లేదు, వాళ్ళ అన్నోళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నాన్నకి నమ్మకం లేదు, ఎవరికి లేదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ రప్పించి దావీదుని ఆపాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో, గొణిగినాయో, తృణీకరించినాయో, దూషించినాయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. పనికి మాలింది అనుకున్నా, ఆ పనికి మాలిందే దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి తెస్తాడు దేవుడు. పనికి మాలినోడు అనుకున్నాను, ఆ పనికి మాలినోడే దిక్కయ్యాడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు వత్త సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. నువ్వు అనుకోవు, నీ వాళ్ళు అనుకోరు. దావీదు టైపే, మీరు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన. చివరికి ఇంతమంది వస్తే అందరినీ పక్కకు పంపించాడు. సమూయేలుకి ఆశ్చర్యం, అరే ఒక్కొక్కడు కొలతలు చూస్తుంటే సూపర్గా ఉన్నారు, వీళ్ళందరినీ పంపిస్తున్నాడు, ఇంకెవరు ఉన్నారా? నీ కుమారులందరూ నా ఎదుటికి వచ్చారా, ఇంకెవరు ఉన్నారంటే ఇంకనో కడసారి వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు. అప్పివాయ బాబు బలివాళ్ళలాగా ఉన్నాను. వాడు గొర్రెలు గాయటమే చేత కావట్లేదు వాడికి, వాడు ఒక వేస్ట్ గాడు. వాడిన అరే పిలవండిరా వాడిని అంటే పిలవండిరా, వాడు ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు కొత్తాడు వాడు, పిలవండి. చిన్న వయసు అమాయకంగా వస్తున్నాడు దావీదు. అలాంత దూరంలో ఉండగానే దైవజనుడితో దేవుడు మాట, అదిగో నేను కోరుకొని వాడు వచ్చుచున్నాడు, అతడే ఓ ఆ నూనె పోయిపోమన్నాడు. వాణిని నా కొరకు ఇశ్రాయేలు మీద రాజుగా ప్రతిష్ఠించి అభిషేకించమని పంపించాడు. నాయన ఈరోజు నీ మీద నూనె వచ్చేటట్టు చేశాడు ఆయన, అభిషేకం వచ్చేటట్టు చేశాడు. కోరుకున్నాడు నిన్న. ఎంతోమందికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు. అది కృప కదా, దైవజనుడు చెప్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని భవిష్యత్తులో నా తండ్రి మళ్ళా సిద్ధపరచబోతున్నాడు మీలో అని. కొంతమందిని లేకపోతున్నాడు ఆయన పని కొరకు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను, ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వ
స్తోత్రం చెప్పండి. ఆ దావీదుకు తోడై ఉన్న దేవుడే నీ దేవుడు, అదే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. వేస్ట్ గాళ్ళు అనిపించుకున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు. అదే ఆ ఛాలెంజ్లో తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికి ఆ టైటిల్ వచ్చిందా? అయితే ఇంకేం లైన్లో ఉన్నారు మీరు. ఇది మొదటి సంగతి. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మన ఎడల ఆయన జరిగించబోయేటువంటి కార్యాలు నీకు తెలియదు, నాకు తెలియదు, మన వారికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కొన్ని నీకు అర్థమైనాయి, కొన్ని ఇంకా అర్థం కాలేదు, భవిష్యత్తులో అర్థం అవుతాయి. ఇది మొదటి విషయం. ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడు. అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాం పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో తెలుసుకొని ఎప్పుడో భవిష్యత్తులో అబ్రహాం చేయబోయే కార్యాలను గురించి సంతోషించి ఇప్పుడే ఆ రహస్యాలన్నీ ఓపెన్ చేసేసాడు. అబ్రహాం నిజంగా ఆ పని చేసినప్పుడు కదా దేవుడు అబ్రహాంకి అన్ని బయలుపరచాల్సింది. కానీ ఎప్పుడో భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతాన్ని ఆయనకి దీవిస్తున్నాడు, ప్రస్తుతాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇది మొదటి సంగతి నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఎప్పుడో పుడతారు, ఎప్పుడో ఆయన వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోదు. ఆ ఎప్పుడో జరగబోయేదాన్ని, ఎప్పుడో ఆయన చేయబోయేదాన్ని ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆయనకు అన్నీ చెప్తానంటాడు. ఆయన అట్ట చేసినప్పుడు చూద్దాంలే దేవా అని ఒకవేళ మీరు కానీ నేను కానీ దూతలు కానీ అన్నారనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఉన్నవాడను, అన్ని కాలములలో ఉన్నవాడను, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడను, నాకు తెలుసు, నోరు ముయ్యండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నిజంగా అంత గొప్పవాళ్ళు అయినప్పుడు చూద్దాంలే దేవా అంటే ఊరుకోడు. నాకు తెలుసే, నేను చూసి వచ్చాను, అవుతాడు, అంతే, అది జరిగిద్ది. భవిష్యత్తులో ఏదో గొప్పవాడు అవుతాడంట, అందుకని ఇప్పుడే అన్నీ చెబుతాడంట. సరే, కానీ ఇది ఇష్టం అనేదానికి లేదు. ఖచ్చితంగా అబ్రహాం అంతే చేశాడు. అబ్రహాంకి దేవుడు ఏది దాచలేదు. అలాగే ఈరోజు నీతో నాతో కూడా దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని అడుగులు వేస్తున్నాడు. అందుకు సంతోషించాలి మనం. దేవునికి మహిమ. ఇది ఒకటి అర్థమైతే రెండో దానిలోకి వెళ్తా. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. ఓకేనా? సంతోషం. రెండవది, ఇది ఎంతసేపు పట్టిద్దో అనుకోకండి, సింపుల్గా తేలగొట్టేస్తా దేవుని నడిపింపులో. రెండవది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను మీకేం చెప్పానంటే నిన్ను దేవుడు అలా చేస్తాడు, నిన్ను దేవుడు ఇలా చేస్తాడని చెప్తే మీకు కొంచెం మనసులో అంతేనంటావు, నిజంగా జరిగిద్దంటావు, ఏమో అన్న చెబుతుంటే నిజంగా చాలా హాయిగా ఉంది మనసుగా అని మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, కొంతమందికి జ్ఞానాన్ని గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వయసును గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వాళ్ళకున్న పరిస్థితుల విషయంలో డౌట్ వచ్చింది. శాలేమన్న చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వరమే అనుకుందాం, నిన్నేదో దేవుడు చేయబోతున్నాడు, నిన్ను అలా చేయబోతున్నాడు, ఇలా చేయబోతున్నాడు అంటే నాకు అన్నీ అయిపోయి ముసలమ్మనయ్యా, ఇంకేంది నా భవిష్యత్తు, ఆయన చెప్పటం నేను వింటాం అని కొంతమందికి ఇప్పుడు వయసు సమస్య వచ్చింది. నేను చెబుతున్నా, నీకు వస్తే 70 వచ్చినాయో 80 వచ్చినాయో, మహా అయితే 80 వచ్చి అసలు అంతా అయిపోయిందని రాసుకున్న మోషే లైఫ్ని దేవుడు తీసుకొని లైన్లోకి మరో 40 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చి 120 ఏళ్ళు బ్రతుకునిచ్చి 40 ఏళ్ళు ఆయన సేవ చేసేటట్టు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వయసు గురించి ఆలోచించే వాళ్ళకి వయసు గురించి నిమిత్తం లేదు. నాకంతా అయిపోయింది, ఇంక నేనేం పనికొస్తాను అనుకున్న స్థితిలో ఉన్న నిన్ను కూడా ఆయన భవిష్యత్తులో వాడుకోగలడు. అది ఎలాగో నన్ను అడగొద్దు, ఆయన తీసుకొస్తాడు లైన్లోకి. ఏ విధంగా నీ ద్వారా కార్యాలు చేస్తాడో, ఇక్కడ కూర్చున్నోళ్ళు, ముసలోళ్ళు, ఏమండి పెద్ద వయసోళ్ళు, ముసలమ్మలు, ముసలయ్యలు, ఆ లైవ్లో ఉన్నోళ్ళు, ఎవరైనా ఈ డౌట్ వస్తే సమాధానం ఇది. ప్రతిదానికి బైబిల్లోనే ఉంది ఆన్సర్.
కాబట్టి ఇప్పుడు వయసు సమస్య వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. నాకంత జ్ఞానం లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత ధైర్యం లేదు, నాకంత అనుకూల పరిస్థితులు లేవు, నా కుటుంబం అంతా గందరగోళంలో ఉంది, ఇదంతా కొలిక్కొచ్చి ఏదో ఒక మంచి ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడు? కొంతమందికి నాకేమో ఒంటి నిండా రోగాలు, అసలు నేను బాగుపడేది ఎప్పుడు? ఇతరులకు దీవెనగా నేను మారేది ఎప్పుడు? దేవుని పాత్ర అయ్యేది ఎప్పుడు? ఇతరులు నన్ను మెచ్చుకునే పొజిషన్కి నేను వెళ్ళేది ఎప్పుడు? సచ్చేటట్టున్నాను ఇప్పుడే. ఇట్లా రకరకాల డౌట్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఖచ్చితంగా మీలో కొంతమందికి వచ్చి ఉంటాయి. ఒక్క మాట, అసలు మనకి ఎన్ని రోజులు జీవితం ఇచ్చాడో, మన ద్వారా ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ దేవునికి తెలుసు. వీటితో పాటు అసలు మనకి ఏమేమి శక్తులు ఇచ్చాడో, మనకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో కూడా మనకు తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు, ఆయనకు తెలుసు. ఇది రెండో సంగతి. మన భవిష్యత్ ఏమవుతుందో దేవునికి తెలుసు. రెండవది, మనకి దేవుడిచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే లోకం మొత్తం వెధవా అని నిన్నంటే దేవుడు లాగి తంతాడు. ఎవడురా దరిద్రుడా వెధవా అంటావు? వెధవలా చేశానంట్రా? వెధవలా చేశానా నేను? వెధవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను? పనికి మన్నాడా? ఈ మాట అన్నందున నువ్వు వెధవే. ఈ మాట అంటున్నా నిన్ను కూడా నేను వెధవలా చేయలే. వెధవలు చేసే వెధవ పని నేను పెట్టుకుంటానా? నేను సృష్టించిన ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి. కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని నేను వాడుకుంటా అంటాడు దేవుడు తన బిడ్డ విషయంలో. ఆయన స్పందన అది. దీనికి మీకు బైబిల్లో నిరూపణ. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలుని ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. అలాంటి రోజుల్లో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు వాళ్ళు. పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. దాగి 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 బతకాల్సి వచ్చింది ఆ మిద్యానీయుల దెబ్బకి ఇశ్రాయేలీయులు. ఆ టైంలో ఉన్నవాడు గిద్యోను. గానుగ చాటున గోధుమల్ని దొళ్ళగొట్టుకుంటుంటే గానుగ చాటున దాగి దాగి పనిచేస్తుంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. పరాక్రమం గల బలాఢ్యుడు గానుగ చాటున ఎందుకు దాక్కున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు సింహం వలె ముందుకు రావాలి కదా. కానీ మీరు చెప్పండి, దేవుని మాట అబద్ధమైద్దా? దేవుని మాట అబద్ధమైద్దా? అంటే మనకి గిద్యోను చూస్తున్నప్పుడు, గిద్యోను ఉన్న సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మనకి గిద్యోన్లో పిరికోడు కనపడతాడు. ఎందుకంటే గానుగ చాటున గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు కాబట్టి. అంటే చాటున బతుకుతున్నాడు, దాగి బతుకుతున్నాడు కాబట్టి అతనిలో మనకి ఒక పిరికోడు కనపడతాడు. కానీ దేవుడు అతన్ని ఏమని పిలిచాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పిలిచాడు. అతని దగ్గర పరాక్రమం ఏది? అతని దగ్గర బలం ఏది? ఆ శూరత్వం ఏది? ఆ వీరత్వం ఏది? కానీ ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎలా అంటాడు ఆ మాట? అసలు నాకు అర్థం కాదు. ఓ పిరికోడిని పట్టుకొని అంటే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఒక మనిషిని సృష్టించేటప్పుడు వానిలో ఏమేం పెట్టానో సృష్టించిన నాకు తెలుసు, కానీ సృష్టింపబడిన వానికి కానీ వాని చుట్టూనోళ్ళ కానీ తెలియదురా పిచ్చిమాలోకం అంటాడు ఆయన. మీరు ఎంతమందికి అర్థమైందో ఏమో. అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి పెద్దగా. ఏ తలాంత ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు.
అసలు ఎవరెవరిలో ఏమేమి పెట్టాడో, ఎవరెవరికి ఏమేమి కృపలు ఇచ్చాడో ఇచ్చిన ఆయన మనకు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. మనకేమో గిద్యంలో పిరికోడు కనపడుతున్నాడు, కానీ దేవుడు వచ్చి అంటాడు పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడంటే గిద్యంలో పరాక్రమము బలము రెండు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. కానీ మీరు గమనించండి, గిద్యోను పిరికోడని మనం అనుకున్నాం, నాలో పిరిగితనం ఉందని గిద్యోను కూడా అనుకున్నాడు. కానీ పరాక్రమము బలము రెండు ఉన్నాయని దేవుడు అంటాడు. చివరికి ఏది జరిగింది మీరు చెప్పండి? దేవుడు అన్నదే జరిగింది. నిజంగా కనీసం వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయకుండా కాగడాలు వెలిగించి కుండల పగలగొట్టి యుద్ధానికి గెలిచాడండి. ఎలా గెలిచాడో ఇంటికి పోయి చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథంలో. విచిత్రమైన యుద్ధం, కామెడీగా జరిగింది ఆ యుద్ధం. అలాంటి యుద్ధంలో మిద్యానీయులు ఒక ఆట ఆడుకుంటాడు. ఎంత చిత్రమో! మనకు కనపడేది దాగి ఉన్న ఒక పిరికివాడు, కానీ దేవునికి కనపడింది పరాక్రమము గల బలాఢ్యుడు. ఎలా అన్నాడు దేవుడు ఆ మాట అంటే, ఆ సామర్థ్యం దేవుడు అతనికి ఇచ్చున్నాడు గనుక అతనికి ఇచ్చినవేవో ఇచ్చిన దేవుడికి తెలుసు, పొందిన అతనికి కూడా తెలియదు. ఆ ఉన్న సంగతులు రేపాడనమాట. నీకు అవి ఇచ్చున్నాను నాయన, అవి ఇప్పుడు వాడకంలోకి రావాలి. అట్లాగే ఇప్పుడు నేను మీ ముందు పరిచర్య చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఈ సామర్థ్యాలు అనేవి నాకు తెలియవు ఆనాడు. అసలు ఇంత కృప నాకుందని, ఇలాంటి డిజైనింగ్ నాలో జరిగిందని నాకు తెలియదు ఆనాడు. నా చిన్న ఫ్యామిలీని నడిపించుకోవటం చేతగాని స్థితిలో ప్రాణం పోతే బాగుండు, చచ్చిపోదామని ఆలోచనలు చేసుకున్న బతుకు నాది. కానీ నాకు ఇవ్వబడినటువంటి ఈ కృపలన్నీ నన్ను సృష్టించిన నా దేవుడికే తెలుసు, కానీ నాకు తెలియదు, నన్ను కన్నోళ్ళకి తెలియదు, నా చుట్టూ ఉన్నోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ శాల్తీని రెడీ చేసింది ఆయన కదా. ఎవరండి ఈ శాల్తీని రెడీ చేసిందే? నా తల్లిదండ్రులు అని మీరు అంటారేమో. అబ్బే, అసలు వాళ్ళు నన్ను కావాలనుకుని కన్న వ్యవహారం కాదు, వద్దనుకుంటే పుట్టినోండి నేను. స్తోత్రం. 7 కందే, 7 కందంటామా మా అమ్మ. నేను పిల్లలు లేకనా నేను ఉన్న సైన్ నేను చాలదు. కరువు రోజులు, కష్టాల రోజుల్లో వాళ్ళకి ఫుడ్ పెట్టడమే కష్టమైంది, ఇంక నేను ఒకటి ఎందుకు? మనం 8వ శాల్తీ. ఫస్ట్ కొడుకు ఫస్ట్ కూతురు అనుకోండి, ఇష్టపడి కన్నారు అనుకోవచ్చు. ఈ లాస్ట్లో కన్నాడు వేస్ట్ సరుకు ఇది. ఇక ఆపరేషన్ చేయించుకొని రిక్షా బండి కూడా ఎక్కిందంట మా అమ్మ. పెద్దోళ్ళు చెప్పారమ్మా, 5 ఆడపిల్లల తర్వాత ఒక్క మగబిడ్డ పుట్టాడు, ఒకడేమో అపహరణకు గురయ్యాడు, ఇంకొకడు పుడతాడేమోనమ్మా అని వాళ్ళు అలా అంటే ఎక్కిన దిగిందంట. ఆ రిక్షా దిగింది, మన భూమి మీదకి దిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్టపడి మురిపెంతో ముద్దులతో కన్నది అనుకున్న స్థితి. కానీ నేననేవాడిని ఒకడిని ఉనికిలోకి రావటం నా తల్లిదండ్రుల చిత్తంలో లేదు, కానీ నా సృష్టికర్త అయిన దేవుని చిత్తంలో ఉంటాయి. ఈరోజు నీ గురించి కూడా నువ్వు అదే ఆలోచన చేయి. నీకు ఇవ్వబడిన కృపలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమవుతాయి. అర్థమైనాడు నీ మైండ్ బ్లోయింగ్ అనుకో. పక్క అన్నీ మీకు బైబిల్లో చూపిస్తాను, నా లైఫ్లో చూపిస్తాను. 2 రకాలుగా మీకు ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను. నేనేదో కల్పితాలు మాట్లాడటల్లా. ఎంతమందికి అర్థమైంది? అది మనకివ్వబడిన కృపలేంటో, మనకిచ్చిన సామర్థ్యాలు ఏంటో, మనల్ని ఎలా డిజైన్ చేశాడో ఆ నిర్మించినటువంటి ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశంలోకి వచ్చిందాకా, మనలో దాచబడినవి ఆయన మళ్ళా రేపిందాకా, మనకు చూపిందాకా మనకు అర్థం కాదు. ఒక సమయం వచ్చింది,
పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు, బలాఢ్యురాలా అంటాడు, సేవకురాలా అంటాడు, సేవకుడు అంటాడా. నీవు నా దాసుడివి, ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. నీవు నా దాసురాలివి, నువ్వు నా పని చేయాలి, ఆ కృపలు నీకు ఇచ్చిన లే నడు పా అంటాడు. నువ్వు పరిగెత్తాల్సి వచ్చింది. నిన్ను ఎంత గొప్ప ప్రణాళికలో ఏర్పరచుకున్నాడో నీకు తెలియదు. పిచ్చి పెట్టినట్టు పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నావు. తిరుగుతానే ఆయన పట్టేసుకుంటాడు నిన్ను. అడిగి తిరుగుతున్నా నీ పిచ్చి పట్టినట్టు రా పనుందరా నీతో లాక్కొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే, మారిపోద్ది అట్లా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామున్ ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామున్ ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. రొట్టెను నేనయ్యా, వేరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరు యేసయ్యా, వేరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. విరవబడని రొట్టె ఒంటిగానే ఉంది, విరవబడిన రొట్టె అనేకులకు ఆహారమైంది. అట్లాగే నువ్వు ఒంటరి రొట్టెగా ఉన్నావా? అలా ఉండనిచ్చి సడన్గా పట్టుకొని విరుస్తాడు. విరవబడుతున్నప్పుడు కొంచెం గాయపడతావు, బాధపడతావు, మొత్తుకుంటావు, కుయ్యో ముర్రో అంటావు. ఆ విరవబడిన అనుభవం పూర్తయిన తర్వాత విస్తారం అవుతావు, అనేకులకు ఆహారం అవుతావు. చేస్తాడుగా. అత్తరు బుడ్డి పగలగొట్టక మునుపు ఏ స్మెల్ లేదు. మరి అత్తరు బుడ్డి పగలగొట్టింది, గదంతా పరిమళంతో నిండింది. అలాగూ నిన్ను పగలగొట్టక మునుపు నీ నుండి ఏ పరిమళం బయటికి రాదు. ఏదో టైం చూసి కొడతాడు. గది నిండా పరిమళ సువాసన వెదజల్లినట్టు నీ సాక్ష్యం పరిమళిస్తుంది. పాటలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా. ఆల్ నైట్ కాబట్టి తప్పదు. పరిమళించని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించని నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. స్తోత్రం. ఇక చాలు. ముందు స్తుతి గీతాలు అన్నాడని అనుకుంటున్నారా? నా పాట నా ఇష్టం, నేను పాడుతున్నా కాబట్టి ఇక నా పాటే, అంతే పాడతా. గుర్తు లేక అది పెట్టా లేదో టయానికి. తర్వాత పుస్తకం ఇచ్చారు, హర్షధ్వనులు పెట్టా, కవర్ అయిపోయింది. ఎక్కడొచ్చాగాం? ఏమో
విరవబడినప్పుడే విస్తారం అవుతావు, పగలగొట్టబడినప్పుడే పరిమళిస్తావు. ఆ పని దేవుడు తీసుకుంటాడుగా, ఆల్రెడీ లైన్లో పెట్టాడు నిన్ను. స్తోత్రం. ఒక రేంజ్లో విరవబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు, పగలగొట్టబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అనుభవాలు నిన్ను విస్తారం చేయటానికి, నిన్ను పరిమళింపజేయటానికే. నాయనా, ఎందుకు? నిన్ను పరిమళింపజేయటానికి, నిన్ను విస్తరింపజేయటానికి. ఏం కంగారు పడద్దు, ఏం ఒత్తిడి నువ్వు ఏదో ఇదవుతున్నట్టుగా నువ్వు ఇది కావద్దు. ఎందుకంటే 3వ మాట కూడా చెప్పేస్తున్నా సందర్భంలో. నీ భవిష్యత్తును ఎరుగున్న దేవుడు, నీకు ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు ఏమి ఇచ్చాడో ఆయన ముందే ఎరుగున్న దేవుడు. దీంతోపాటు నువ్వు విరగొట్టబడిన అనుభవం, పగలగొట్టబడిన అనుభవాలని మాట్లాడినప్పుడు శ్రమలే గుర్తొస్తాయి నీకు. విరగొట్టబడటము, పగలగొట్టబడటం అనే రెండు శ్రమానుభవానికి గుర్తనుకోండి. ఆ శ్రమానుభవాన్ని నీకు నాకు మనకి రప్పించేటప్పుడు మనం ఏ స్థాయిలో భరించగలమో అది కూడా ఎరుగున్నాడు ఆయన. అంటే నీ కెపాసిటీ ఎరుగున్నాడు ఆయన. కొంతమంది అంటారు, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అంటారు. నేను నవ్వుకుంటాను. తట్టుకోలేనన్ని నీ మీదికి రప్పించేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అజ్ఞాని కాదు, తెలియనోడు కాదు. తట్టుకోలేకపోతున్నా డైలాగ్ వాడుతున్నావు కానీ ఇంకా అన్నైనా తట్టుకునే దమ్ము నీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు దేవుడు. మనం ఏదో ఒక డైలాగ్ అలా అంటాం, తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదు. నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు తట్టుకోలేనని నీకు ఇవ్వడం. నేను చెప్పానా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చెప్పింది చూడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అది అంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు టెన్షన్ పడద్దు, ఏదో నీకు ఎక్కువ అవుతుందని ఎక్కువ కానీయుడు. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు తట్టుకునే శక్తి నీకుందో ఆ లోపే అనుమతిస్తాడు, కానీ అంతకు మించి రానీడు. అంటే టోటల్గా వచ్చేది ఖాయం అంటావు. అంటే ముందు చెప్పే కదా, పగలగొట్టబడకపోతే పరిమళం రాదు, విరగొట్టబడకపోతే విరవబడిన అనుభవం రాదు, విస్తారం కామని. ఆశయమో విస్తారం కావాలని, ఆశయమో పరిమళించాలని. మరి నేను జోక్యం చేసుకుంటానంటే వద్దు ఆయన, తట్టుకోలేకపోతున్నా అంట. ఎట్లా నువ్వు అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అవి రెండు జరగాలంటే ఈ అనుభవం రావాలిగా. దావీదు ఊరక రాజయ్యాడా? తరమబడ్డాడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అనుభవాల్లోకి వెళ్ళాడు. తైలం నెత్తి మీదకి వచ్చి, సమయంలో వచ్చి నెత్తి మీద తైలం పోయగానే ఇంకా డింగు మనిపోయారు, ఆ సింహాసనం ఎక్కలా. ఇక్కడ తైలం పడకముందన్న నయం ఎవరు పట్టించుకోవాలా? సమూహలు వచ్చి దావీదు మీద తైలము పోయకముందు అన్నలు ద్వేషించలా. ఎప్పుడైతే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ కళ్ళ ముందు ఆ చిన్నోడి మీద తైలం పోసారో ఇక వాళ్ళు అసూయ పట్టం మొదలు పెట్టారు. స్తోత్రం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అడవికి పోతే అంతకుముందు సింహాలు లేవు, ఆ తర్వాత సింహాలు కనపడుతున్నాయి. అంతకుముందు ఎలుగుబంట్లు లేవు, ఆ తర్వాత ఎలుగుబంట్లు కనపడుతున్నాయి. అంతకుముందు సౌలు దగ్గర పిలుపు లేదు, ఇప్పుడు సౌలు దగ్గర పోవాల్సి వచ్చింది. అంతకుముందు గొలియాతు లేడు, ఇప్పుడు గొలియాతు గడ లైన్లోకి వచ్చాడు. అంతకుముందు సౌలు దాడి లేదు, ఇప్పుడు అడుగడుగున్న సౌలు దాడి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగే పరుగు. ఏం తైలం పట్టమో ఏమోనయ్యా, బతుకంతా తిరణాలు అయిపోయింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమైందా మీకు? దావీదు అనుకుని ఉంటాడు, దేవా అందరిని నిలబెట్టి నన్ను పిలిచి నెత్తి మీద నూనె పోసావు, సావమనే బతకమనే. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈ దుర్మార్గుడు ఏది నేను నా వెంట పడ్డాడు. ఎవరు? సౌలు. వాళ్ళందరిని వదిలిపెట్టి నా వెంట పడ్డాడు ఏంది నాయన అంటే, దేవుడు అంటాడు నేను నిన్నే రాజుగా చేయాలనుకున్నా. రాజుగా చేయాలంటే సింహాసనం ఎక్కించాలి, అడవుల్లో పెట్టి తిప్పుతున్నా ఇది నాయన.
ఈ ఎగచాట్లేంది నాయన? అసలు నువ్వు పిలిచిన పిలుపుకి నన్ను నడిపిస్తున్న తీరుకి అసలు సంబంధమే లేదు దేవా. ఇంటి ముఖం చూసి సంవత్సరాలు అయిపోయింది, నా బతుకంతా కొండల్లో కోనల్లో తిరగాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు ఎప్పుడో చంపుతాడో అర్థం కావట్లేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాను ఆయన. నూనె పోసిన ఎందుకేనా? అందరూ నువ్వు రాజు అవుతావు రాజు అవుతుంటే రాజు అవటం ఇప్పుడు ఇట్లా అయిపోయి తిరుగుతున్నాను నాయన అని ఎంత బాధపడ్డాడో. ఈరోజు అదే అనుభవాల్లో నువ్వున్నావు. నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చినటువంటి అనుభవాలు అవన్నీ ఒక రకంగా ఉన్నాయి. నువ్వు ప్రయాణిస్తున్న తీరు ఒక రకంగా ఉంది, గందరగోళంగా ఉంది నీకు. డోంట్ వరీ. ఇదంతా నేను నలుపుటలో నీలో ఉన్న పరిమళాన్ని వెలిగి తీసే ప్రక్రియలో భాగమే తప్ప ఇంకొకటి కాదు. తెలుసా మీకు? ఇది నిన్ను విస్తారము చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్టెప్సే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా ఇదే నువ్వు నమ్మాలి. కాదు నన్ను నాశనం చేయడానికే దేవుడు నన్ను లైన్లోకి తీసుకున్నాడు అని నువ్వు అనుకుంటావా? నీ నమ్మిక చొప్పునే నీకు కలిగిద్ది. నువ్వు అది తీసుకుంటావా, నేను చెప్పింది తీసుకుంటావా? మర్యాదగా నేను చెప్పింది తీసుకో, ఇది జరిగిద్ది. స్తోత్రం. ఏది కావాలి నీకు? లేదన్నా నన్ను నాశనం చేయడానికే దేవుడు పూనుకున్నాడంటే చూసి ఆమె అంటాడు. చివరికి నీ కర్మ అంతే కాలిద్ది, ఎందుకంటే అదే నమ్ముతున్నావు కాబట్టి. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే నీకు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది. నీకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన నీకే ప్లస్గా మారతాయి. పక్క నువ్వు ఇది నమ్మితే ఇది జరిగిద్ది. లేదు రివర్స్లో నమ్ముతావా, అనుభవించు, అదే జరిగిద్ది. ఇంతకు ఏది నమ్మాలనుకుంటున్నారు? ఏది నమ్మదలుచుకోలేదా? మీకేమర్థమైంది చెప్పండి అమ్మో. ఏమర్థమైంది? దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము ఇష్టమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఈ పాటలు బాగానే పాడుతున్నావు, ఇక్కడ బతికేటట్టు కనపట్టల్లా. ఇందు ఆశలు తీరతాయంట, నిరాశలు కావంట, అసలు బతికేటట్టు పోయేటట్టు ఉన్నావు అని మీలో కొంతమంది ఆత్మ ఘోషిస్తుందని నాకు తెలుసు. అయినా సరే మళ్ళీ చెబుతున్నాను, అంత తేలిగ్గా నువ్వు పోవు. దేవుడు నిన్ను పోనీయుడు, నువ్వు పోదామన్నా పోనీయుడు. స్తోత్రం. మరి ఏందన్నా ఈ బాధలో? కాల్చబడకపోతే స్వర్ణం, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే యేసురూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసురూపు రాదు. యేసయ్య రూపు నీకు రాకపోతే ఆకర్షణ లేదు. ఇప్పుడు యేసయ్య రూపు నీకు రావాలి, అప్పుడే నువ్వు ఆకర్షణీయమైన పాత్రవి. అది రావాలంటే తోమాల్సింది తప్పదు. ఇప్పుడు చెప్పండి, కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా? లేదు. మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలకు కురిసిద్దా? ప్రకృతి నియమం అది. చక్కగా బీడుబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా?
కాదు. బండశిల కొట్టి 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 చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు. అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళం వెలికి రాదు. అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తా. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీదే పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా నా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం. ఆయన నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు. విరిగిన మనసు, ఇక ముగిస్తున్నాలే, చివరి పాట అనుకోండి. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణము ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు. నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీకు నా దేవుడు అనుమతించే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విరగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే
నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెషర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేను అన్ని నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరుగున్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో ముయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగున్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తా ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెబుతున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు, అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు. కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు.